తాతగారి ఆశయం కోసం గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా వస్తున్నారట. సో, గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒకటి చేయాలి అంటూ ఆయన పైన రకరకాల అభియోగాలైతే పెడుతున్నారు. అయితే ఇప్పుడు తారక్‌కి సంబంధించిన విషయంలో ఆయనే స్వయంగా రావడానికి సిద్ధంగా ఉన్నారట. అది కూడా తన తాతగారి కోసమే. తాతగారి వారసత్వం నిలబడాలి. అలాగే తాతగారు కన్న కల నెరవేరాలి. ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్‌కి సంబంధించి, దీనికి సంబంధించి ఎలాంటి సంబంధము లేదు. అందుకే తాతగారి ఆశయం నెరవేర్చడం కోసమే గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా నేనొస్తున్నానంటూ ఆయన పోటీకి ఒప్పుకున్నట్టుగైతే తెలుస్తోంది. అది ఎక్కడి నుంచైనా సరే పర్వాలేదు. కానీ గుడివాడ నుంచి అయితేనే మరి వైసీపీకి చెంపదెబ్బ కొట్టినట్టుంటుంది. వైసీపీ ఎవరిని చూసి మురిసిపోతోంది. కొడాలి నాని, అలాగే రోజా లాంటి వాళ్ళు. అలాంటి వాటిల్లోనే మరి ప్రాణప్రతిష్ఠ సమయంలో పార్టీలోకి మరొక పుష్పాన్ని ఉంచుకొని ఎంతో చక్కగా పూజను నిర్వహించాలి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. మరైతే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి ఆపోజిట్‌గా అయితే ఆయన నిలబడడం చూసి ఎంతగానో షాక్ అవుతున్నారు. కొడాలి నాని నియోజకవర్గంలో ఇప్పుడు మరైతే ఆయన నిలబడితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలాంటి విజయం సాధిస్తారనేది చూడాలి. కాబట్టి తాతగారి ఆశయం కోసం మరి గుడివాడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారట. తెలుగుదేశం, జనసేన పార్టీలో ఇక సంచలనమైతే మోగుతోందనేది అర్థమవుతోంది.